జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మొఘల్ దురాక్రమణదారులు అంటే ఎవరో తెలుసు కదా. సరే, వాళ్ళకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏమాత్రం కూడా మిస్ అవ్వకండి, ఓకేనా. మన భారతదేశ చరిత్రలో మొఘలులకు ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉండాలి. కానీ ఆ అధ్యాయం మొత్తం కూడా మన భారతీయుల రక్తంతో తడిసిపోయి ఉండాలి. ముద్దగా మొఘల్ దురాక్రమణదారులు మన దేశంలోనే అనేక ప్రాంతాలను పరిపాలించారు దుర్మార్గంగా. అలాంటి మొఘలాయుల వారసులకు ఒకప్పుడు వీళ్ళ పూర్వీకులు అనుభవించినటువంటి ఈ సంపద, సుఖాలు, రాజభోగాలు, ఆ హోదాలు ఇప్పుడు ఏమీ కూడా లేవు. ఇంకా చెప్పాలంటే ఈ మొఘల్ దురాక్రమణదారులైనటువంటి ఈ మొఘల్ వారసులు ఇప్పుడు కటిక పేదరికంలో నకనకలాడిపోతారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ మునిమనవరాలు సుల్తానా బేగం ఇప్పుడు కూటికి కూడా గతిలేని పేదరికంలో అల్లాడిపోతుంది. తన పూర్వీకులు ఒకప్పుడు అనుభవించినటువంటి విలాసాలకు పూర్తి భిన్నంగా కోల్కతా శివార్లలోనే ఒక ఇరుకైనటువంటి గుడిసెలో బతుకుతుంది. కొద్ది రోజుల కిందట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ మొఘలులు చేసినటువంటి అరాచకాలకు వాళ్ళ వారసులు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి మాట్లాడినాడు. కోల్కతా వీధుల్లో ఈ మొఘల్ వారసులంతా కూడా రిక్షాలు దొక్కుకుంటా బతుకుతున్నారని చెప్పేసి ఆయన అన్నాడు. అది ఇప్పుడు నిజమేనని చెప్పేసి తేలిపింది. సుల్తానా ముత్తాత ఈ బహదూర్ షా జాఫరు 1837లో సింహాసనాన్ని అధిష్ఠించిన చివరి మొఘల్ చక్రవర్తి. అప్పటికే శక్తివంతమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం బాగా బలహీనపడిపోయి ఉండదన్నమాట. 1857లో భారతదేశంలో తిరుగుబాటు చెలరేగినప్పుడు దేశం విడిచి పారిపోయి చివరికి 1862లో ఈయన గారు రంగూన్లో చనిపోయినాడు. ఆ తర్వాత 1980లలో ఈ సుల్తానా బేగం భర్త ప్రిన్స్ మీర్జా బేదార్ బుక్తు ఆయన గారు చనిపోయిన తర్వాత సుల్తానా జీవితం కంప్లీట్గా మలుపు తిరిగిపోయింది. అప్పటి నుంచి ఈ సుల్తానా బేగం ఒక 6 మంది పిల్లలను, అంటే ఆవిడ పిల్లలే 6 మంది పిల్లలను పోషించడానికి నానా తెప్పలో పడుతుంది. చేసిన పాపం ఊరికేనే పోతుందా? మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మన దేశంలో ఎంతోమందిని బలవంతంగా మెడ మీద కత్తులు పెట్టి మతం మారిపించారు. ఎంతోమంది ఆడవాళ్ళ మానాలు తీశారు, ప్రాణాలు తీశారు. పసిబిడ్డలని కూడా చూడలేదు, వాళ్ళను కూడా క్రూరాతి క్రూరంగా చంపినారు. యాడిపోతుంది ఆ పాపం అంతా కూడా? మనం పూజించేటటువంటి ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఎన్నో దేవాలయాలను పడగొట్టారు. హిందూ అనే మాట వినపడినా, హిందూ అనేవాడు కనపడినా కూడా ఊచ కోతలు కోసారు. యాడికి పోతుంది ఆ పాపం అంతా? యాడికి పోతుంది అంటేలే ఇప్పుడు రివర్స్ అయ్యి కొట్టుకుంటుంది. ఆ క్రమంలోనే వీళ్ళు ఇప్పుడు అడక తినే స్టేజ్కి వచ్చారు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.